రెచ్చిపోతున్నారు. అట్రిబ్యూట్ చేయొద్దంటే వై డోంట్ టు టేక్ ఒక కార్నర్ లో మాకు సంబంధం లేదు, ఇది వాళ్ళు మాట్లాడుకుంటే సైలెంట్ ఎందుకు కూడా చేసామంటే బికాస్ ఆఫ్ దర్ హిస్టరీ, దర్ బ్యాక్గ్రౌండ్. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడుతారు మీరు జూపిడి గారు మాట్లాడిద్దాం. విద్యాసాగర్ గారు చరిత్రలో ఒక పేజీని ఎవరు తీసేయలేరు అన్నారు. అవును, అతను విజయభాస్కర్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారు చెప్పులు వేయించారు. అతను వైస్రాయ్ హోటల్లో మన ఎన్టీ రామారావు గారి మీద ఏమైందండి? ఆయన మీద కూడా చెప్పులు ఎవరు చేయించారు? అది ఎవరి మీద చేశారో అందరికీ తెలుసు. చరిత్రగా మీరు 30 years ఇండస్ట్రీ జూపిడి గారు, సో ఆ చరిత్ర ఉన్నటువంటిది మీకు సబ్జెక్ట్ నుంచే మాట్లాడుతున్నా. మాట్లాడిద్దాం. మీరు చరిత్రలోకి వెళ్ళి వాళ్ళు చెప్పులేశారు, మీరు కూడా ఇక్కడ చరిత్ర అంతే కదా. వైస్రాయ్ హోటల్ మొత్తం తెలుసు నాకు. ఒకసారి బయట ఈ జనరేషన్ తెలియకపోవచ్చు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే ఒకటే ప్యాటర్న్ అంటే రక్తపు టేర్లు పారించి రాజ్యాధికారం సాధించుకోవాలనుకునే తత్వం ఉన్నోడు మీరంతా కూడా. జూపూడి ప్రభాకర్ గారికి ఏ మాత్రం నైతికత ఉన్నా, ఏ మాత్రం ఆయన చదువుకున్నోడిగా, ఆయన ఎక్స్ ఆఫీసర్ గా, విఘ్నుడిగా నేను గౌరవిస్తా. ఆయనకి ఏమాత్రం కన్సర్న్ ఉంటే ఫస్ట్ వివేకానంద మర్డర్ కేసు గురించి మాట్లాడిన తర్వాతనే మిగతా పార్టీల గురించి, మిగతా వ్యవహారాల గురించి ఏమాత్రం సెన్స్ ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఒక్క జూబిడి ప్రభాకర్ గారే కాదు, ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డిని పొగిడే కార్యక్రమం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సర్వస్వం మాట్లాడే ప్రతి వెదవకు చెప్తున్నా, విద్యాసాగర్ గారు దయచేసి ఆగండి. విద్యాసాగర్ గారు దయచేసి ఆగండి. మర్డర్ కేసు గురించి దయచేసి ఆగండి. విద్యాసాగర్ గారు అది కరెక్ట్ కాదు. దయచేసి ఆగండి. సమస్యను తల్లిని దయచేసి ఆగండి. విద్యాసాగర్ గారు దయచేసి ఆగండి ప్లీజ్. దయచేసి ఆగండి. మొహం పెట్టుకొని మీడియా ముందుకు రావాలా? దయచేసి ఆగండి. మీరు విద్యాసాగర్ గారు ఆగండి సార్, ఆగండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. మనం ఇప్పుడు జరుగుతున్న అంశాలు ఎప్పుడు 80లో 90లో అవన్నీ వద్దు. దయచేసి ఆగండి. జూపిడి గారు సార్ దయచేసి ఆగండి ప్లీజ్. దయచేసి ఆగండి. కరెక్ట్ కాదు. వారి సమయం వారు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఆగాలి. మీ సమయంలో వారు మేము డిస్టర్బ్ చేయలేరు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళు టీడీపీ జెండాలు పట్టుకొని, వాళ్ళు ఈ పక్క జనసేన పట్టుకొని ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఒక్క నిమిషం ఆగండి. విద్యాసాగర్ గారు ఇది కరెక్ట్ కాదు. మీకు వారి సమయంలో వారిని మాట్లాడనివ్వకుండా మీరు మధ్యలో మాట్లాడే కరెక్ట్ కాదు. జూపిడి గారు ఎందుకు అంటే డిబేట్లో ఇంత ఆవేశాలు లేకపోతే ఇంత ఉక్రోషం నాకు తెలిసి డిబేట్లో ఉండకూడదండి. నెంబర్ 1, మీరు దయచేసి పేషెన్స్ ఎవరికి ఉంటుందో డిబేట్ని పర్ఫెక్ట్గా ఎవరు చేయగలగారో వాళ్ళని పిలవండి. మీరు నేను విద్యాసాగర్ గారు చాలా విఘ్నుడు, మాలాగా మేము చదువుకున్న వాళ్ళమే, మాకు తెలియపోవచ్చు. ఆయన చాలా చదువుకున్న మిమ్మల్ని మీరు ఎడ్యుకేటెడ్ అని అన్నారు. అంటే నేను ఒక్కడనే కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్తున్నా. కొంత అవతల కూడా చెప్పేది విని తర్వాత ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ఒక మాట అన్నాడు, నేను ఒక మాట అన్నాను, ఇద్దరు అక్కడ ఆగిపోయాం. అతను ఏమన్నాడంటే చెప్పులు వేశారు విజయభాస్కర్ రెడ్డి గారి మీద అన్నారు. నేనేం చెప్పానంటే జస్ట్ ఆ చరిత్ర పుటల్లో ఒక పేజీలో ఒక లైన్నే ఇట్లన్నా, ఏది వైస్రాయ్ హోటల్ అని. ఆడు ఊగిపోవాల్సిన అవసరం నాకు ఎందుకు వస్తుందో బ్రదర్. నేను డిబేట్ విద్యాసాగర్ గారు ఒక నిమిషం ఆగండి. వారిని మాట్లాడనివ్వండి. వారు గౌరవంగా మీరు మాట్లాడేటప్పుడు విన్నారు, అది కరెక్ట్ కాదు. ఒక నిమిషం ఆగండి. మీరు ఒక సీనియర్ అధికార ప్రతినిధి తెలుగుదేశానికి. సుందర విజయ్ కుమార్ గురించి మాట్లాడండి. మొట్టమొదటిగా వివేకానంద మర్డర్ కేసులో గురించి మీరు నైతికత మీరు ప్రదర్శించండి. ఒక నిమిషం ఆగండి. అది కాదండి అంశం, అది కాదండి. ఒక నిమిషం ఆగండి సార్, మీరు అది కరెక్ట్ కాదు. ఒక నిమిషం ఆగండి. సబ్జెక్ట్ డీవియేషన్ అయిపోతుంది. ఒక నిమిషం ఆగండి. జూపిడి గారు కాదండి. ఆగండి. విద్యాసాగర్ గారు మీరు ఒక నిమిషం ఆగాలి. దయచేసి ఆగాలి. ఆయన ఎందుకు మాట్లాడాడు? మీరు ఆగాలి సార్, మీరు ఆగాలి. టైం అంతా వృధా అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. ఆయన నేను చాలా డిబేట్లు చేశాము, ఏ రోజున ఈ రకంగా మాట్లాడలేదు.
2 minutes ఓపిక పట్టండి, అవతల వాళ్ళకి కూడా సమయం ఇవ్వాలి. ఓపిక లేకపోతే ఎట్లా మీకు రాజకీయాల్లో? విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఆగండి, అందరూ చూస్తా ఉన్నారు కదా లైవ్, ఒక్క నిమిషం ఆగండి. జూపిడి గారు కంటిన్యూ చేయండి సార్. సో నా టైం పీస్ఫుల్గా నా టైం నాకు ఇవ్వండి. తప్పకుండా తప్పకుండా. అంటే సమయం కూడా తక్కువ ఉంది. అంటే ఇఫ్ యూ ఫెయిల్డ్ యాజ్ అన్ యాంకర్ ఇట్ ఈజ్ యువర్ ఫాల్ట్. క్రాస్ టాకింగ్కి దట్ ఈజ్ యువర్ ఫాల్ట్. డోంట్ ట్రై టు ఫెయిల్. కంట్రోల్ కాకపోతే మైక్ తీసేయండి అవతల. మీరు బతినాడుకుంటూ కూర్చుంటే వీఆర్ నాట్ హియర్ జస్ట్ లైక్ దట్. సీ ఓకే, ప్లీజ్ గాట్ మై పాయింట్. ప్లీజ్ కంటిన్యూ. సే ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్. అవును, పాలిటిక్స్ భారతదేశంలో బోల్డ్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. చరిత్ర తెలియనంటే హీనులం కాదు. చరిత్ర కొంతమందికే తెలుసు అనుకుంటే అది పొరపాటు. తవ్వుదామంటే తవ్వుదాం. ఇక్కడ జరుగుతున్న సబ్జెక్ట్ ఏంటంటే, నేను వైస్రాయ్ హోటల్లో ఏం జరిగింది అనుకుంటే ఆయన మీద పెట్టండి డిబేటు. పాపం చనిపోయిన ఆయన ఏం పేరు, కడప వివేకానంద రెడ్డి పెట్టండి మీరు. దాని మీద పెట్టినప్పుడు అదే మాట్లాడతాం. ఈరోజు పెట్టింది ఏంటి ఇది కదా, దీని మీద మాట్లాడుకుందాం. ఇంకొక దానికి ఎందుకు, దీని మీద సబ్జెక్ట్ లేకపోతే మనం వెళ్ళొచ్చు. అవును అవును, సబ్జెక్ట్ లేకపోతే ఇంకో దగ్గర మళ్ళీ చర్చిద్దాం. పిలుద్దాం, అప్పుడు కూడా నేనే వస్తాను. సో వాట్స్ హ్యాపెండ్ అనేది మాకు తెలిసిన నాలెడ్జ్లో మేము చెప్తాం, అంతే కదా. అది ఇప్పుడు సిబిఐ కోర్టులో ఉంది, ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు, ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా మాట్లాడుకోవచ్చు. అవును. బట్ ద థింగ్ ఈజ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏ డిబేట్ కొంత మినిమం డెకోరం అనేది ఉండాలనేది నేను భావిస్తాను. సో మనకు ఆవేశం ఎక్కడో ఎందుకో ఎవరి మీద పెరిగిందో ఎడు చూపిస్తామంటే కుదరదు. అది ఐఎమ్ సారీ టు సే లైక్ దిస్. ఇక్కడ విషయం విజయ్ కుమార్ గారు ఏమన్నారంటే అక్కడక్కడ జరుగుతున్న, నేనేం చెప్పట్లేదు మా పార్టీలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉండవని, ఏ పార్టీలో ఉండవని. ఇది డెమోక్రసీ అండి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇన్ టు డెమోక్రసీ. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, మాట్లాడుకుంటారు. కొన్ని వితిన్ మాట్లాడుకుంటారు, కొన్ని అవుట్ సైడ్కి వస్తాయి. అవుట్ సైడ్కి వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు క్యాచ్ చేస్తారు, మాలాంటి వాళ్ళు నలుగురు పిలుస్తారు, బాబు ఏమవుతుంది అనుకుంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటారు అంతే. ఫైనల్ గా ఏదైనా ఇష్యూలు జరిగినప్పుడు కోర్టులో జడ్జి గారు దానికి ఫైనల్ గా నిర్ణయించే అవకాశం ఉంటుంది. సో ఈ లోపు ఎవరి అభిప్రాయాలు వారు చెప్తాం అంతే కదా. ఇప్పుడు వీఆర్ నాట్ జడ్జెస్, దానిలో ఉన్నదాన్ని మేము మాట్లాడడం. సో ఇప్పుడు తప్పంటే కేసు అది తప్పవడానికి లేదు, కరెక్ట్ అంటే కేసు కరెక్ట్ అవడం. వివేకానంద గారి కేసు ఎక్కడుంది, సిబిఐ కోర్టులో ఎక్కడో ఉంది. దాని గురించి నేను నాకు అవసరం వద్దులేండి, అది అసలు మాట్లాడినది నా సబ్జెక్ట్ కాదు. అదంతా క్లియర్ అయిన తర్వాత మీరు పిలవండి, మీరు పిలిచిన తర్వాత ఏం జరిగిందో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడతాం. కానీ ఇప్పుడే మీరు అది చేయండి ఇది చేయండి అని మిమ్మల్ని నేను డిక్లేర్ చేయటం, ఇంకొకళ్ళు డిక్లేర్ చేయడం, ఐ థింక్ విచ్ ఈస్ నాట్ గుడ్. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, ఇక్కడ జరుగుతున్నటువంటి మీరు పెట్టిన డిబేట్ ఏంటంటే, వాళ్ళు ఒక కూటమిగా ఉన్నారు, కూటమిలో ఏంటి ఎక్కడ జరిగింది అనేది జరిగింది. దానిలో మాకు అసలు సమస్య లేదు అని ఉండొచ్చు, పేపర్లో మీరు రాసుకున్నారని. ఏ పేపర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు టూలెట్ బోర్డు పెట్టారని రాశారండి ఒక పేపర్లో. నేను దాని గురించి నేను చర్చించాలనా? నాకేం అవసరం? అవునండి. ఒట్టి అన్నీ కూడా వండి వాచ్ చేసే క్రమంలో రాసుకున్నటువంటి మీడియా తయారైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసేసిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏమి కార్యక్రమాలు చేయకుండా, అంతకుముందు కూటమికి వేసిన జనాలు 40% రూరల్లో అర్బన్లో బయటకు వచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మేమేం డిస్కస్ చేసుకున్నామో అది మాత్రం మేము మాట్లాడతాం. మా పార్టీ మూసేశారు, క్లోజ్ చేశారు, దీనికి ఇంకా పుట్టగతులు పేపర్లో వచ్చిందని నేను మాట్లాడానా? ఏమంటే ఈనాడు ఎట్లా వచ్చింది, లేదా జ్యోతిలో ఎట్లా వచ్చింది? ఆ భవనాన్ని మూసేస్తే ఇంకో భవనంలో పార్టీ ఆఫీస్ పెట్టుకుంటారు, కన్వీనియంట్ గా ఉండే ప్లేస్. నేను మాట్లాడలేదు కదా. కాబట్టి ఈ రోజు జ్యోతిలో సాక్షిలో ఏమొచ్చిందో యాక్చువల్లీ నేను చూడలే ఇంతవరకు. సోషల్ మీడియాలో ఏమొస్తుందో కూడా నేను ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ కొన్ని అంశాల్లో. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్. ఎందుకు అన్నసర్లే మనకి ఇదే పని అయ్యండి, పొద్దున్న లేచి కానించి దీన్ని ఇట్ట అనుకొని కూర్చోవడం బోర్డు జరుగుతూ ఉంటాయి. బట్ ఒక సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి పండగ పూట మనం ఏం మాట్లాడతాం.